అన్స్టాపుల్ షోలో ఇక్కడ రామ్ చరణ్ వెళ్ళిన రెండో ఎపిసోడ్ కూడా రిలీజ్ చేశారు రీసెంట్ గానీ. సో దానికైతే ఇప్పటి వరకు అయితే అతి తక్కువ సమయంలోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చింది కూడా రామ్ చరణ్ వచ్చిన ఎపిసోడ్ అని మనకు రీసెంట్ గా ఒక న్యూస్ కూడా వచ్చింది. తక్కువ సమయంలో 5 కోట్లకు పైగానే వ్యూస్ వచ్చాయంట. సో ఇందులో ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, ముఖ్యంగా ప్రతి ఒక్క వార్డు కూడా ఆయన లైఫ్ గురించి చెప్పినప్పటికీ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ గురించి చెప్పుకునే విధంగా ఆయన చెప్పాడు అనమాట. అయితే అందులో చాలా మట్టుకి అఖిరానందన్ గురించి మాట్లాడినది మాత్రం చాలా హైలైట్ అయింది. సో అది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఆయన ఒక పిక్చర్ ప్లే చేస్తారు, వెనకాల ఒక ప్లేస్ ఖాళీ ఉంటది, అక్కడ ఎవరున్నారు చెప్పు అని అంటే అఖిరా కదా అని అనగానే సో ఎస్ అఖిరా. సో అఖిరా ఎంట్రీ ఎప్పుడు మరి అంటే అఖిరా అసలు చాలా చాలా డీసెంట్, చాలా ఇట్లా మర్యాదస్తుడు, సేమ్ వాళ్ళ నాన్న కోరికలు చాలా ఉన్నాయి. నా బర్త్డే ఎప్పుడు వచ్చినా కూడా వాడు నాకు ఇచ్చే ఏకైక గిఫ్ట్ బుక్కులు, నన్ను ఏం చేసుకోమంటాడో బుక్కులు చదువు అని చెప్పేసి ఈయన ఇంకా ఆయన చెప్తూ ఉంటాడు. సో అట్లా వీళ్ళ మీద మంచి బంధం కూడా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరగకపోయినప్పటికి కూడా తెలిసిన టైంలో ఎక్కువ మట్టుకి రామ్ చరణ్ తోనే ఎక్కువగా కనెక్షన్ ఉంది అఖిరానందన్కి. అయితే అదే టైంలో మరి ఎప్పుడు వస్తున్నాడు సినిమా అంటే నేను కూడా వెయిట్ చేస్తున్నా, అంటే లీక్ చేయకుండా డైరెక్ట్ గా నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నా అన్నారు. సో ఇండైరెక్ట్ గా ఆయనకు ఇంకొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది. ఆయన సేమ్ వాళ్ళ నాన్నలాగే ట్రెడిషన్స్ కి చాలా వాల్యూ ఇస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అంటే ప్రతి ఒక్క ట్రెడిషన్స్ కి కానివ్వండి, సనాతన ధర్మానికే కానివ్వండి చాలా వాల్యూ ఇస్తారు. మెయిన్లీ దేవతలకు సంబంధించి చాలా అంటే చాలా వాల్యూ ఇస్తారు. అంత వాల్యూ అఖిరా కూడా ఇస్తారు. అంటే పంచగట్టుకోవడానికి ఏ రోజు కూడా మహమాట పడ్డట. ఇంకా మనం ఆల్రెడీ చూసాం, మనకి ప్రమాణ స్వీకారం రోజు పంచగట్టుకునే వచ్చారు, అదే చాలా చాలా వైరల్ పోయినప్పుడు కూడా. సో అట్లా ట్రెడిషన్స్ కి చాలా వాల్యూ ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే వైలెన్స్ చాలా అంటే చాలా అద్భుతంగా వాయిస్తాడు. అసలు ఆయన వింటూ ఉంటే ఇట్లా మైమర్చిపోయే విధంగా ఉంటుందని రామ్ చరణ్ చెప్పాడు. సో ఇండైరెక్ట్ ఏంటంటే ఓజీ మూవీలో ఆయన వైలెన్ వాయిస్తున్నారన్న వార్తలు వినిపించాయి కదా. సో అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్. ఎందుకంటే అఖిరానందన్ గురించి ఏ చిన్న విషయం వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే గెలిచిండో అప్పటి నుంచి ఆయన వెనకాలే ఉండడం, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వెనకాల ఉండడం. సో ఈ విధంగా ఆయన ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో అందుకోసమని పవన్ కళ్యాణ్ సినిమాని ఏదైనా ఖుషి 2 కానీ ఇట్లాంటి ఏదన్నా ఆయన సినిమాని ఎంచుకొని చేస్తే బాగుంటుందని కొంతమంది అయితే అనుకుంటున్నారు. సో మొత్తానికైతే అక్కడ అఖిరానందన్ గురించి, ఆయన ఎంట్రీ గురించి, ఆయన బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడు, ఏది ఇస్తాడంటే బుక్స్. వాళ్ళ నాన్నగారు అయితే ఎప్పుడు బుక్స్ చదువుతూనే ఉంటాడు, అదే విధంగా అఖిరానందన్ కూడా చేస్తాడు. అదే కాకుండా మా ఎవరింట్లో నా బర్త్డే అని కాదు, ఎవరి బర్త్డే అయినా కూడా బుక్సే గిఫ్ట్ గా ఇస్తాడని అయితే ఆయన సరదాగా చెప్పడం జరిగింది. సో మొత్తానికి అయితే ఆ వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది.